హలో హాయ్ అండి అందరికీ. ఈయన మీకు గుర్తుండే ఉంటుంది. నిన్న మొత్తం ప్రెస్ మీట్‌లో చాలా పెద్ద ఎత్తున హల్చల్ అయితే చేయడం జరిగింది. అయితే యాక్చువల్లీ ఏంటి అంటే ఈయన ప్రెస్ మీట్ ఆహ్, పెట్టారనమాట. ఎవరికి వ్యతిరేకంగా అంటే అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా. ఈయన క్లెయిమ్ చేసుకుంది ఏంటంటే పోలీసు సంఘం తరపున నేను ప్రెస్ మీట్ పెడుతున్నా. పోలీసుల హక్కులను భంగం కలిగించే విధంగా అల్లు అర్జున్ మాట్లాడిండు అని చెప్పేసి ఈయన తీవ్ర స్థాయిలో పోలీసు సంఘం తరపున ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పేసి ఈయన పెద్ద ఎత్తున మీడియాలో కూడా లైవ్ పెట్టి ఈయన ఒక రకంగా కొన్ని అసభ్య పదజాలాన్ని కొంచెం బూతులు కూడా వాడిండనమాట. తెలంగాణ, ఆంధ్ర డివైడ్ సంథింగ్ కొన్ని కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా టచ్ చేసుకుంటూ వచ్చిందనమాట. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈయన ప్రెస్ మీట్ ఈయన పోలీసే గానీ ఈయన ప్రెస్ మీట్ అనేది అధికారికంగా కాదు. ఈయన ఇండివిడ్యువల్‌గా వ్యక్తిగతంగా పెట్టుకున్నాడనమాట. అయితే ఈయన ఇప్పటికే సస్పెండ్ అయిండంట. ఏసీపీ విష్ణుకుమార్ మూర్తి సంథింగ్ ఈయన పేరు. ఇప్పటికే సస్పెండ్ అయిండు ఈయన. సస్పెండ్ అయిండు. ఈయన మీద కొంచెం ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. అవినీతి ఆరోపణలు కొన్ని కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. అయితే దీన్ని బట్టి ఏంటంటే జనాలందరినీ ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా కొంచెం ఆయన యొక్క బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకొని అన్ని ఛానెల్‌లో కొంచెం ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు లైవ్ ఇవ్వాలి. కాకపోతే ఈయన నిజంగానే తెలంగాణ పోలీసుల సంఘం తరపున ప్రెస్ మీట్ పెడుతున్నామని చెప్పేసి అన్ని ఛానల్లో కూడా లైవ్ కవర్ చేసినారనమాట. అంటే ఈయన ఒక డమ్మీ ప్రెస్ మీట్ పోలీసే కానీ సస్పెండ్ అయ్యిండు. ఒక డమ్మీ పోలీస్ అనమాట. యాక్చువల్లీ అందరూ ఏమనుకున్నారంటే మనందరికీ తెలుసు కదా, సంజయ్ థియేటర్‌లో తొక్కిసలాట జరిగినప్పుడు అల్లు అర్జున్‌తో మాట్లాడిన ఏసీపీ అనుకున్నారు. ఎందుకంటే ఈయన కూడా ఒక ఏసీపీ క్యాడర్ పోలీసే. అందరూ అలానే అనుకున్నారు. కాకపోతే ఆయన కాదు, వేరే ఆయన సస్పెండ్‌లో ఉంటారు. కాకపోతే అందరిని అయితే ఒక రకంగా పుష్పాలను చేసిండు. వెర్రి పుష్పాలను అయితే చేసిండు. ఈ యొక్క ప్రెస్ మీట్ అధికారం కాదు. ఈయన మీద పోలీసులు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందనైతే మనకైతే తెలుస్తుంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి.